మిత్రులందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి. నేను మీ వంశీకృష్ణ. మీరు చూస్తున్నారు క్రేజీ తెలుగు టెక్ ఛానల్. అందరికీ తెలిసిందే, ఫ్యూచర్ ఆఫ్ ఇండియా డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్లో ఫ్యూచర్ ఉంది అని చాలా మటుకి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా గుర్తిస్తూ ఉన్నాయి. మీ అందరికీ తెలియందేం కాదు, అందరికీ తెలిసిందే. బట్ మొట్టమొదటిసారిగా ఒక యూనిక్ వేలో, అంటే ఎక్కడా లేని విధంగా డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్కి భిన్నంగా డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్లో కొత్త తరహా పందాతోటి హెల్త్, వెల్త్, సర్వీస్ ఈ మూడు కూడా ఒకే ప్లాన్ గా తీసుకొచ్చినటువంటి కంపెనీ జెడ్ బజార్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. అంతేకాదండి, మీ అందరూ కూడా పూర్తిగా ఈ ప్లాన్ యొక్క సమాచారం అంతా తెలుసుకోవాలి. ఏ విధంగా ఆదాయం పొందవచ్చు అనేది క్లియర్ గా తెలుసుకోవాలి. ఎందుకంటే హెల్త్ ఉంది, వెల్త్ ఉంది, సర్వీసులు ఉన్నాయి. అంతేకాదు 20 లెవెల్స్, మొత్తం అంతా కూడా 20 లెవెల్స్ ఇన్కమ్ తీసుకోవచ్చు ఇందులో. ఈ 20 లెవెల్స్ ఇన్కమ్ కూడా మొత్తం అంతా కూడా ఎక్కడా కూడా ప్రతి నెల పర్చేజ్ చేయాలనే కండిషన్ లేకుండా హ్యాపీగా ఇన్కమ్ తీసుకోగలిగినటువంటి ఒక వినూత్నమైనటువంటి అవకాశాన్ని జెడ్ బజార్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కల్పించింది. దాని యొక్క ప్లాన్ ఏ విధంగా ఉంది, మనం ఇందులో ఏ విధంగా సక్సెస్ అవ్వాలి, మన లైఫ్ లో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఏ విధంగా పొందాలి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు తెలియజేయబోతున్నాను. వీడియో ఎక్కడా స్కిప్ చేయవద్దు. ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. వీడియో మాత్రం లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకెందుకండి ఆలస్యం, అసలు ఆ ప్లాన్ ఏంటి, మన లైఫ్కి సక్సెస్ఫుల్ ఏ విధంగా ఈ ప్లాన్ ద్వారా కలుగుతుంది, అంతేకాదు 20 లెవెల్స్ ఇన్కమ్ వితౌట్ కండిషన్ ఏ విధంగా ఉండబోతుంది, మొత్తం అంతా కూడా క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి ప్లాన్ వివరాలు చూద్దామండి. జెడ్ బజార్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారు జెడ్ బజార్ ప్లాన్ అయితే ప్రజెంట్ చేశారు. ఇది ఒక యూనిక్ వేలో డిజైన్ చేసినటువంటి ప్లాన్ అండి. ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ ఏదైతే ఉందో దాన్ని పెంచుకోవటం కోసం లాభదాయకమైనటువంటి ఆపర్చునిటీస్ అన్నీ కూడా అన్లాక్ చేసుకుంటూ వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ ఫ్యూచర్ని డెవలప్ చేసే విధంగా ఈ యొక్క ప్లాన్ రూపొందించడం జరిగింది. జెడ్కే ఆగే కూర్చున్నాయండి. ఇందులో ఎవరైతే డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చి జెడ్ బజార్లో వర్క్ చేసుకోవడం మొదలు పెడతారో దీని తర్వాత వాళ్ళ లైఫ్ హ్యాపీగా సెటిల్ అవుతుంది. జెడ్ బజార్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనేది ఒక ఇండియన్ బేస్డ్ ఎంసీఏ రిజిస్టర్డ్ కంపెనీ అండి. కంపెనీ వారు మనకి లాట్స్ ఆఫ్ రిలయబుల్ సర్వీసెస్ కావచ్చు, చాలా రకాలైనటువంటి ఆరోగ్యమైనటువంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రొడక్ట్స్ ద్వారా మనం ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటూ ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యేలాగా, ప్రతి ఒక్క మెంబర్కి యూజ్ అయ్యేటటువంటి అన్నీ కూడా ఒకే ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి ఆ ప్లాట్ఫామ్ ద్వారా ప్రతి ఒక్కళ్ళు డెవలప్ అవ్వాలి, మనీని చాలా ఈజీగా సంపాదించుకోవాలి అనే ఉద్దేశంతో కంపెనీ ముందుకెళ్తూ ఉందండి. వీళ్ళ యొక్క మిషన్, విజన్ ఒకటే. ఎవరైతే కంపెనీలో జాయిన్ అవుతారో వాళ్ళందరూ కూడా ఫైనాన్షియల్గా డెవలప్ అవ్వాలి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందాలి, ప్రతి ఒక్కరూ సక్సెస్ఫుల్ లైఫ్ జీవించాలి అనే ఉద్దేశం, అనే మిషన్ అండ్ విజన్ తోటి కంపెనీ ముందుకెళ్తూ ఉంది. వీళ్ళు కంపెనీ వారు మూడు కోర్ వాల్యూస్ కూడా మెయింటైన్ చేస్తున్నారండి. ఎవరైతే ఇందులో కస్టమర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలి, కస్టమర్ సాటిస్ఫాక్షన్గా ఉండాలి అనే ఉద్దేశంతో ఆ కోర్ వాల్యూ తోటి ముందుకెళ్తున్నారు. ప్రతి ఒక్క సర్వీస్ కూడా, ప్రతి ఒక్కటి కూడా ఆపరేషనల్ అనేది ఎక్సలెన్స్గా ఉంచే విధంగా ప్రతి నిత్యం శ్రమిస్తున్నటువంటి కంపెనీ అండి ఇది. లీడర్షిప్ అంటే మనలో ప్రతి ఒక్కరిలో ఒక క్వాలిటీ, లీడర్షిప్ అనే క్వాలిటీని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో కంపెనీ ముందుకెళ్తూ ఉంది. కంపెనీ యొక్క లీగల్ డాక్యుమెంట్స్ అన్ని చూసుకోవచ్చండి. మ్యానుఫ్యాక్చరింగ్ సర్టిఫికేట్ కావచ్చు, జిఎంపీ సర్టిఫైడ్ కంపెనీ, అదేవిధంగా ఐఎస్ఓ సర్టిఫికేషన్ ఉంది, ఎఫ్ఎస్ఎస్ఏఐ, పాన్ కార్డ్ సర్టిఫికేషన్, ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ సర్టిఫికేషన్, ఎంసీఏ రిజిస్ట్రేషన్ సర్టిఫికేషన్. ఒకటేంటండి, డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్కి కావాల్సినటువంటి అన్ని రకాల లీగల్ డాక్యుమెంట్స్ కలిగినటువంటి కంపెనీ. ఇందులో ఎందుకు జాయిన్ అవ్వాలని 14 కారణాలు చూస్తే, రిజిస్ట్రేషన్ ఫ్రీ, యూనిక్గా ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యమైనటువంటి జీవితాన్ని అందించేటటువంటి ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఇందులో ఇవ్వటం జరుగుతుంది. అన్లిమిటెడ్ రిఫరల్ ద్వారా అన్లిమిటెడ్గా సంపాదించుకోవచ్చు. మల్టిపుల్ వేస్ ఆఫ్ ఎర్నింగ్ ఉందండి. ఒక రకమైనటువంటి ఎర్నింగ్ కాదు, చాలా రకాలుగా ఎర్నింగ్ చేసుకోవచ్చు ఇందులో. రాయల్టీ ఇన్కమ్, కంపెనీ యొక్క ప్రాఫిట్స్లో నుంచి కూడా మనం ఇన్కమ్ సంపాదించుకోవచ్చు అండి. బ్రాంజ్ ర్యాంక్ దగ్గర నుంచి, అంటే స్టార్టింగ్ ర్యాంక్ దగ్గర నుంచి కూడా మనం కంపెనీ లాభాల్లో నుంచి పర్సంటేజ్ తీసుకోవచ్చు. అన్లిమిటెడ్ ప్యాసివ్ ఇన్కమ్ సంపాదించుకునేటటువంటి ఫెసిలిటీ కంపెనీ కల్పించింది. రివార్డ్స్ అండ్ టూర్ ఇన్కమ్ ఉంది, 100% లీగల్గా
గవర్నమెంట్ గైడ్లైన్స్ ఫాలో చేసినటువంటి కంపెనీ, నో రిస్క్ నో లయబిలిటీ కంపెనీ అండి. ఇక్కడ మనం ఎప్పుడైతే ప్యాకేజ్ తీసుకుంటామో, సబ్స్క్రిప్షన్ తీసుకుంటామో, వెంటనే ఒక హెల్తీ ప్రోడక్ట్ మన ఇంటికి కొరియర్లో వచ్చేస్తుంది. నో లయబిలిటీ. ఇక్కడ ఎలాంటి కండిషన్ లేదండి. లెగ్ మెయింటైన్ చేయాలని, క్యాపింగ్ పర్ డే ఎంతే క్యాపింగ్ ఉంటుందని, లెఫ్ట్ రైట్ మ్యాచ్ అయితేనే ఇన్కమ్ అని, ఇలాంటి కండిషన్స్ ఎక్కడా కూడా లేనటువంటి కంపెనీ మనది. నామినేషన్ ఫెసిలిటీ కూడా ఉందండి. చూడండి, మనం ఎప్పుడైతే మన తదనంతరం మన ఫ్యామిలీ కూడా సెక్యూర్గా ఉంటుంది. మనం ఏదైతే నామినీ పేరు ఎంటర్ చేస్తామో ఆ నామినీకి మన కమ్యూనిటీ కావచ్చు, మన యొక్క బిజినెస్ కావచ్చు ట్రాన్స్ఫర్ చేయబడుతుంది మన తర్వాత. 100% సెక్యూర్గా ఉంటుంది. 100% ట్రాన్స్పరెన్సీ కలిగినటువంటి సిస్టమ్. చాలా ఈజీగా వీళ్ళు అందించేటటువంటి ప్రోడక్ట్లు కావచ్చు, వీళ్ళు అందించేటటువంటి సర్వీసులు కావచ్చు, వీటి ద్వారా ఈ బిజినెస్ని చాలా ఈజీగా స్టార్ట్ చేయవచ్చు. 24/7 సపోర్టింగ్ సిస్టమ్ కూడా ఉంది. ఎవరైతే ఈ యొక్క డిజిటల్ ప్రపంచంలో వాళ్ళ యొక్క డిజిటల్ కెరియర్లో ముందుకు వెళ్ళలేక ఇబ్బందులు పడుతూ, అవస్థలు పడుతూ, సంపాదించుకోలేక బాధపడుతున్నారో డైరెక్ట్ సెల్లింగ్లో, వాళ్ళందరికీ కూడా ఒక చక్కని అవకాశం అండి. వాళ్ళ డ్రీమ్స్ అన్నీ నెరవేర్చుకోవచ్చు జెడ్ బజార్ ద్వారా. లగ్జరీ కారు కొనుక్కోవచ్చు, లగ్జరీ హౌస్, వరల్డ్ ట్రిప్, టైం ఫ్రీడమ్ కూడా దొరుకుతుంది ప్రతి ఒక్కదానికి. దీనికోసం కంపెనీ 2 రకాలైనటువంటి ప్లాట్ఫామ్స్ని మన ముందుకు తీసుకొచ్చింది. జెడ్ బజార్, అదేవిధంగా జెడ్ ప్రో క్లాసెస్. జెడ్ బజార్ ద్వారా మనం ప్రొడక్ట్స్ పర్చేజ్ చేస్తూ దాని నుంచి వచ్చే క్యాష్ బ్యాక్ ద్వారా సర్వీసులు వాడుకోవటం కోసం జెడ్ పే యాప్ కూడా అంతర్గతంగా ఉంది. అంతేకాదు జెడ్ ప్రో క్లాసెస్ రాబోయే రోజుల్లో ఆన్లైన్ కోర్సుల రూపంలో కూడా జెడ్ ప్రో క్లాసెస్ అనే యాప్ కూడా మన ముందుకు తీసుకురాబోతుంది కంపెనీ. దీనికి బ్రాండ్ అంబాసిడర్ క్రికెటర్ అండి సౌరవ్ గంగూలీ గారు. అంతేకాదు మన దగ్గర ఉండేటటువంటి ప్రొడక్ట్స్, హెల్త్ ప్రొడక్ట్స్ చూసుకున్నట్లయితే కంపెనీ వారు జిఎంపీ సర్టిఫైడ్ కంపెనీ అండి, క్వాలిటీ ప్రొడక్ట్స్ అందిస్తున్నారు. న్యూట్రోజెడ్ డిటాక్సిటీ, న్యూట్రోజ్ మల్టీవిటమిన్, న్యూట్రోజ్ మెన్స్ ఫ్లేయర్, న్యూట్రోజ్ ఉమెన్ కేర్, ఈ రకంగా ఇదే కాదండి న్యూట్రోజ్ డయాబెటిక్ కేర్ కూడా మనకి తీసుకురావడం జరిగింది. ఈ రకంగా ప్రీమియం ప్రొడక్ట్స్ అన్నీ కూడా డిజైన్ చేసి మన యొక్క హెల్త్ని డెవలప్ చేసుకోండి, మనలో ఎనర్జీని నింపుకోవటం కోసం, అదేవిధంగా మనం బాగా ఫిట్గా స్ట్రాంగ్గా ఈ న్యూట్రోజ్ ద్వారా ఉండే విధంగా కంపెనీ మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ తీసుకొచ్చింది. అంతేకాదు షాపింగ్ ఆప్షన్లో కంపెనీ టీషర్ట్స్ కావచ్చు, బిజినెస్ బ్యాగ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఉన్నాయి. మనకి జెడ్ బజార్ యాప్ అనేది గూగుల్ ప్లే స్టోర్లో చాలా సెక్యూర్గా అందించడం జరుగుతుందండి. గూగుల్ ప్లే స్టోర్లో ఉంది. మీరు ప్లే స్టోర్ నుంచే కాదు, ఎవరైనా లింక్ పంపిస్తే, నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను కదా, ఆ లింక్ పైన క్లిక్ చేస్తే ప్లే స్టోర్లోకి రీడైరెక్ట్ అయిపోతుంది. అక్కడ నుంచి యాప్ ఇన్స్టాల్ చేసుకొని, యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుంటారు. మీ యొక్క మెయిల్ ఐడి తోటి మీ పేరు ఫిల్ చేసి, ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి కరెక్ట్గా, ఒక టీపిన్ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ ఒకటి 4 డిజిట్స్ది ఎంటర్ చేసుకొని, ఒక సెక్యూరిటీ పాస్వర్డ్ ఎంటర్ చేసుకొని అకౌంట్ క్రియేట్ చేసుకుంటారు. ఎప్పుడైతే అకౌంట్ క్రియేట్ అవుతుందో మీరు లాగిన్ అవుతారు. లాగిన్ అవ్వడంతో మీకు ఎప్పుడైతే యాక్టివేట్ చేసుకుంటారో వెల్కమ్ బోనస్ కింద 500 రూపాయలు ఇస్తుందండి. ఈ 500 రూపాయలు ఇన్స్టాంట్గా వెల్కమ్ బోనస్ వస్తుంది. ఈ ఇన్స్టాంట్గా వచ్చినటువంటి వెల్కమ్ బోనస్ ఏదైతే ఉందో ఆ వెల్కమ్ బోనస్ మనం జెడ్ బజార్లో ఏ ట్రాన్సాక్షన్ చేసినా మనకి క్యాష్ అవుట్ రూపంలో బయటకు వస్తూ ఉంటుంది. అంతేకాదు ఇందులో ఇంకా ఎక్కువ సంపాదించుకోవటం కోసం, లెవెల్ ఇన్కమ్స్ కావచ్చు, కమ్యూనిటీ బిల్డ్ చేసుకుంటూ బాగా సంపాదించుకోవటం కోసం, ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ మనం సంపాదించుకోవటం కోసం కంపెనీ 2 రకాలైనటువంటి ప్రొడక్ట్స్ రేంజ్ అంటే ప్యాకేజ్ సిస్టమ్ తీసుకొచ్చింది. ప్రైమ్ ప్రో, సూపర్ ప్రైమ్ ప్రో. మొట్టమొదటిది ప్రైమ్ ప్రో అండి. దీని యొక్క వాల్యూ 799 రూపాయలు డిస్ట్రిబ్యూషన్ ప్రైస్. యాక్చువల్గా దీనికి న్యూట్రోజ్ డిటాక్స్ టీ బాటిల్ అండి. ఈ టీ బాటిల్ గురించి ఒకసారి, అంటే క్యాప్సిల్స్ బాటిల్ అనమాట. మన వేడి మరిగే నీటిలో ఒక క్యాప్సిల్ వేసుకుంటే ఫుల్గా దానిలో మెల్ట్ అయిపోతుంది. ఆ తర్వాత దాన్ని టీ తాగినట్టు తాగితే మన కడుపులో ఏదైతే పేరుకుపోతుందో వ్యర్థాలు, ఆ వ్యర్థాలని రిమూవ్ చేసి మనల్ని హెల్తీగా ఉంచేటటువంటి ప్రోడక్ట్ ఇది. ఎప్పుడైనా చూడండి, ఏ హాస్పిటల్కి వెళ్ళినా సరే మన కడుపుని క్లీన్ చేయరు. ఏదైతే రోగం వస్తుందో ఆ రోగానికి ట్యాబ్లెట్ వాడతారు తప్ప అసలు రోగానికి కారణం మన కడుపులో పేరుకుపోయినటువంటి వ్యర్థాలు. ఆ వ్యర్థాలని క్లీన్ చేసేటటువంటి హాస్పిటల్ ఎక్కడా కూడా లేదు. కాబట్టి న్యూట్రోజ్ డిటాక్స్ టీ ద్వారా మనకి మెరుగైనటువంటి అవకాశం కలుగుతుంది అనమాట హెల్త్ కోసం. యాక్చువల్గా దీని యొక్క ఒరిజినల్ ప్రైస్ వచ్చేసరికి 999 రూపాయలు. కానీ కంపెనీ వారు మనకి ప్రైమ్ ప్రో ప్యాకేజ్ డిస్ట్రిబ్యూటర్ ప్యాకేజ్ కింద 799 రూపాయలకే ఇస్తుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ బెనిఫిట్ 200 రూపాయలు ఇక్కడే వచ్చేసింది. అంతేకాదు క్యాష్ బ్యాక్ రూపంలో 500 కూడా క్యాష్ బ్యాక్ వ్యాలెట్లో వేస్తుంది. ఈ క్యాష్ బ్యాక్ అనేది మనకి ఏదైతే రీఛార్జ్ సర్వీసులు ఉంటాయి కదా,
మంత్లీ మన ఇంట్లో రీఛార్జీలు చేసుకుంటాం, టీవీ రీఛార్జీలు చేసుకుంటాం, ఫాస్ట్యాగ్ కారు ఉన్న వాళ్ళు ఫాస్ట్యాగ్ పే చేస్తారు. వీటన్నిటి కోసం క్యాష్ బ్యాక్ రూపంలో ఇచ్చేస్తుంది 500 రూపాయలు. అంటే ఇక్కడ ఏంటంటే ఈ 500 రూపాయలు అంటే సెల్ఫ్గా 4% వస్తుందండి రీఛార్జ్కి. సపోజ్ మనం 1000 రూపాయలు రీఛార్జ్ చేస్తే 40 రూపాయలు క్యాష్ బ్యాక్ రావాలి కదా 4%. అంటే ఈ 500 క్యాష్ బ్యాక్ ఏదైతే ఇస్తుందో ఆ 500లో నుంచి ఎర్నింగ్ వ్యాలెట్లోకి 40 రూపాయలు వస్తాయి అన్నమాట. ఈ రకంగా 500 రూపాయల క్యాష్ బ్యాక్ మొత్తం అయిపోయేంత వరకు మనం రీఛార్జ్ సర్వీసులు వాడుకోవచ్చు. అంతేకాదు సెల్ఫ్గా 500 జెడ్ వాల్యూమ్ కూడా మన ఐడిలో యాడ్ అవడం జరుగుతుంది. ఒక్కొక్క జెడ్ వాల్యూమ్ వచ్చేసరికి ₹1. అంటే మనం తీసుకున్నటువంటి 799 రూపాయలకి ప్రోడక్ట్ ఇంటికి వచ్చేస్తుంది. క్యాష్ బ్యాక్ రూపంలో మనం సర్వీసులు వాడుకోవచ్చు. 500 జెడ్ వాల్యూమ్ కూడా సెల్ఫ్ ఐడిలో ఇవ్వటం జరుగుతుంది. ఇక మరొక ప్యాకేజ్ వచ్చేసరికి సూపర్ ప్రైమ్ ప్రో. దీని యొక్క వాల్యూ వచ్చేసరికి 1599 రూపాయలు. దీనికి కంపెనీ వారు 2 డిటాక్స్ టీ బాటిల్స్ ఇంటికి కొరియర్ చేస్తారు. అంతేకాదు క్యాష్ బ్యాక్ రూపంలో సర్వీసులు వాడుకోవటం కోసం 1000 రూపాయల వరకు మనం సంపాదించుకోవటం కోసం క్యాష్ బ్యాక్ ఇచ్చేస్తుంది ముందుగానే. 1000 రూపీస్ జెడ్ వాల్యూమ్ మన సెల్ఫ్గా యాడ్ అవుతుంది. ఇంతేకాదండి, ఎప్పుడైతే సబ్స్క్రిప్షన్ తీసుకుంటామో ప్రోడక్ట్ పర్చేజ్ చేస్తామో వెంటనే 16 రకాలైనటువంటి ఇన్కమ్ సంపాదించుకోవడానికి అన్లాక్ అవుతాయి. వెల్కమ్ బోనస్ 500 రూపాయలు, డైరెక్ట్ రిఫరల్ కమిషన్, టీమ్ లెవెల్ కమిషన్, షాపింగ్ కమిషన్, రాయల్టీ ఇన్కమ్, రీపర్చేజ్ ఇన్కమ్, అచీవర్స్ ఇన్కమ్, పీపీపీ రాయల్టీ, ఫ్రాంచైజ్ కమిషన్, రివార్డ్ ఫండ్ అండ్ టూర్, టీమ్ సపోర్ట్ బోనస్, మొబైల్ ఫండ్, ల్యాప్టాప్ ఫండ్, బైక్ ఫండ్, లగ్జరీ కార్ ఫండ్, లగ్జరీ హౌస్ ఫండ్. ఈ రకంగా మనం 799 ప్రైమ్ ప్రో లేదా 1599 సూపర్ ప్రైమ్ ప్రో ఏదో ఒక ప్యాకేజ్ ద్వారా ప్రోడక్ట్లు పర్చేజ్ చేస్తే 16 రకాలైనటువంటి ఇన్కమ్స్ మనం సంపాదించుకునే అవకాశం కంపెనీ ఇస్తుంది. ఇక ఇందులో రిఫరల్ ఇన్కమ్ గురించి తెలుసుకుందాం. మనం ఎప్పుడైతే ప్రోడక్ట్స్ పర్చేజ్ చేసామో మనం కొంతమందిని కంపెనీకి రిఫర్ చేసామనుకోండి. సపోజ్ మనం రిఫర్ చేసినటువంటి వ్యక్తి ప్రైమ్ ప్రో అంటే 799 రూపాయలతోటి ప్రోడక్ట్ పర్చేజ్ చేసి జాయిన్ అయితే మనకి కంపెనీ వారు 200 రూపాయలు రిఫరల్ ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ రకంగా ఎంతమందిని మనం జాయిన్ చేస్తే ఎంతమంది ఆ ప్యాకేజ్ తీసుకుంటే అన్ని 200 రూపాయలు మనం సంపాదించుకోవచ్చు. ఇక మరొక ప్యాకేజ్ సూపర్ ప్రైమ్ ప్రో అండి. దీనికి మనం పరిచయం చేసేటటువంటి వ్యక్తి 1599 రూపాయలతోటి ప్రోడక్ట్ పర్చేజ్ చేసి జాయిన్ అవుతున్నాడు అనుకోండి, మనకి 450 రూపాయలు కంపెనీ రిఫరల్ ఇన్కమ్ ఇస్తుంది. ఆ రకంగా మనం అన్లిమిటెడ్గా రిఫరల్ చేసుకోవచ్చు, అన్లిమిటెడ్గా సంపాదించుకోవచ్చు. అయితే ఇక్కడ మనం ఈ సూపర్ ప్రైమ్ ప్రో బెనిఫిట్ పొందాలి అంటే మనం కూడా సూపర్ ప్రైమ్ ప్రో ప్యాకేజ్లో ఉండాలి. అంటే సపోజ్ మనం 799 రూపాయలతోటి ఒక ప్రోడక్ట్ పర్చేజ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకున్నాం అనుకోండి, అంటే కంపెనీలోకి డిస్ట్రిబ్యూటర్గా ఎంట్రీ ఇచ్చామనుకోండి, మనం రిఫర్ చేసేటటువంటి వ్యక్తి 1599 తోటి జాయిన్ అయితే 450 రూపాయలు రావాలి. కానీ మనకి 200 రూపాయలు మాత్రమే వస్తాయి. ఎందుకు అంటే మనం ప్రైమ్ ప్రో ప్యాకేజ్ తోటి జాయిన్ అయ్యాం కాబట్టి. అందుకనే ప్రతి ఒక్కరు కూడా బెస్ట్ సజెషన్ ఏంటంటే సూపర్ ప్రైమ్ ప్రో ప్యాకేజ్ తీసుకోండి, రిఫర్ చేసుకొని మంచి ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. అంతేకాదండి, ఎలాంటి కండిషన్ లేదు. మనం ప్రతి నెల ప్రోడక్ట్ పర్చేజ్ చేస్తేనే లెవెల్ ఇన్కమ్ వస్తుంది అనే కండిషన్ లేకుండా 20 లెవెల్స్ ఇన్కమ్ ఇక్కడ మనకి ఉంది. సపోజ్ మనకి 20 లెవెల్స్ మీద ప్రైమ్ ప్రో ప్యాకేజ్ తోటి జాయిన్ అవుతూ ఉన్నారనుకోండి, 20 లెవెల్స్ మనం ఆదాయం సంపాదించుకోవచ్చు. ఎక్కడా కూడా ఎలాంటి కండిషన్ అంటే ప్రతి నెల రీపర్చేజ్ చేసే పని లేకుండా కూడా మనకి ఆదాయం వస్తుంది. మొదటి లెవెల్ నుంచి 200 రూపాయలు, రెండో లెవెల్ నుంచి 40 రూపాయలు, మూడో లెవెల్ నుంచి 20 రూపాయలు, నాలుగో లెవెల్ నుంచి 15 రూపాయలు, ఇక 5ో లెవెల్ నుంచి 10ో లెవెల్ దాకా 10 రూపాయలు, 11ో లెవెల్ నుంచి 20ో లెవెల్ దాకా 5 రూపాయల చొప్పున మనకి ఇన్కమ్ వస్తుంది. ఎగ్జాంపుల్గా 5 మ్యాట్రిక్స్లో మన కింద టీం వెళ్తుంది అనుకోండి, 10ో లెవెల్ వరకు సింపుల్గా చూసుకుంటే మన యొక్క ఆదాయం 9,76,56,250 రూపాయలండి. అంటే ఇక్కడ మనం ఎప్పుడైతే ప్యాకేజ్ ప్రోడక్ట్ పర్చేజ్ చేసి కంపెనీలో డిస్ట్రిబ్యూటర్గా జాయిన్ అవుతామో ఒక నెల రోజుల పాటు ఈ 20 లెవెల్స్ ఇన్కమ్ తీసుకోవడానికి ఎలాంటి కండిషన్ లేదండి. నెల తర్వాత మాత్రం మన యొక్క యాక్టివ్ రిఫరల్స్ని బేస్ చేసుకొని లెవెల్ ఇన్కమ్ ఉంటుంది. అంటే ఏం లేదండి, సింపుల్గా మనం డైరెక్ట్గా 10 మందిని జాయిన్ చేస్తే 10 లెవెల్ ఇన్కమ్ 10 లెవెల్స్ వస్తాయి. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది మనతో 20 మనం జాయిన్ అయిన తర్వాత 20 మందిని జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. ప్రతి ఒక్క లెవెల్ ఇన్కమ్ మనం తీసుకోవచ్చు. అంతే తప్ప ప్రతి నెల పర్చేజ్ చేస్తేనే అదర్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ లాగా
ప్రతి నెల పర్చేజ్ చేస్తేనే ఆదాయం వస్తుంది కింద నుంచి జరిగినటువంటి బిజినెస్ ద్వారా అనేటటువంటి చెత్త కండిషన్ అయితే లేదు. అదే మన కింద 20 లెవెల్స్లో 1599 రూపాయలతోటి జాయిన్ అవుతూ టీం వెళ్తూ ఉందనుకోండి, దానికి వచ్చేటటువంటి లెవెల్ ఇన్కమ్ చూద్దాం. మొదటి లెవెల్ నుంచి 450 రూపాయలు, రెండో లెవెల్ నుంచి 80 రూపాయలు, మూడో లెవెల్ నుంచి 40 రూపాయలు, నాలుగో లెవెల్ నుంచి 30 రూపాయలు, ఐదో లెవెల్ నుంచి 10ో లెవెల్ దాకా 20 రూపాయలు, 11ో లెవెల్ నుంచి 20ో లెవెల్ దాకా 10 రూపాయలు. ఇక్కడ కూడా సింపుల్గా ఎగ్జాంపుల్గా 5 మ్యాట్రిక్స్లో టీం వెళ్తూ ఉంటే 10ో లెవెల్ వరకు సింపుల్గా చూసుకుంటే 19,53,12,500 రూపాయలు మన ఆదాయం అవుతుందండి. వితౌట్ కండిషన్ హ్యాపీగా తీసుకోవచ్చు. అయితే కండిషన్ లెవెల్ ఇన్కమ్ అయితే యాక్టివ్ రిఫరల్స్ని బేస్ చేసుకొని లెవెల్స్ అనేది ఓపెన్ అవుతాయి. ఆ ఒక్క కండిషనే ఉంది. అంతేకాదండి, హెల్త్ కోసం ప్రతి నెల పర్చేజ్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా. హెల్త్ డెవలప్ అవ్వాలి అంటే ప్రతి నెల హెల్త్ ప్రోడక్ట్స్ వాడుకునే వాళ్ళు ఉంటారు. అలా హెల్త్ ప్రోడక్ట్సే కాదు, చాలా హోమ్ నీడ్ ప్రోడక్ట్స్ కూడా మన కంపెనీలో రాబోతూ ఉన్నాయి. ఏది పర్చేజ్ చేసినా రీపర్చేజ్ ఇన్కమ్ కింద 20 లెవెల్స్ ఇన్కమ్ మరలా వస్తుందండి. మొదటి లెవెల్ నుంచి 60 రూపాయలు, రెండో లెవెల్ నుంచి 15 రూపాయలు, మూడో లెవెల్ నుంచి 12 రూపాయలు, నాలుగో లెవెల్ నుంచి 9 రూపాయలు, ఐదో లెవెల్ నుంచి 20ో లెవెల్ దాకా 6 రూపాయల చొప్పున మనం ఇన్కమ్ తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా అక్కడ ప్రోడక్ట్ కొనే ప్రోడక్ట్ని బట్టి మనకి క్యాల్కులేషన్ ఎలాగిస్తారంటే 300 జెడ్ వాల్యూమ్ మినిమం ఉంటుందండి. మన కంపెనీలో ప్రొడక్ట్స్ 300 జెడ్ వాల్యూమ్ మినిమం. సపోజ్ మినిమం రీపర్చేజ్ 300 వాల్యూమ్ అయితే ఎగ్జాంపుల్ డిస్ట్రిబ్యూషన్ 20% ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్ 5%, థర్డ్ లెవెల్ 4%, ఈ రకంగా డిస్ట్రిబ్యూషన్ ఇస్తారు కదా. సపోజ్ మనం ప్రోడక్ట్ పర్చేజ్ చేసేదానికి 600 జెడ్ వాల్యూమ్ ఉందనుకోండి, ఇక్కడ 120 రూపాయలు ఫస్ట్ లెవెల్, ఇలాగా ఈ క్యాలిక్యులేషన్ వేసుకోండి సరిపోతుంది. దాని ప్రకారం వస్తుందన్నమాట ఇక్కడ. అంతేకాదండి, కంపెనీ వారికి వచ్చేటటువంటి ప్రాఫిట్స్లో నుంచి కూడా షేరింగ్ ఇస్తానంటుంది. కానీ ఆ షేరింగ్ కోసం మనం ర్యాంకులు అచీవ్ అవ్వాలి. సింపుల్గా కంపెనీ వారు 7 రకాలైనటువంటి ర్యాంకులు అచీవ్ అవ్వాలని చెప్పి పెట్టారు. బ్రాంజ్, సిల్వర్, గోల్డ్, ప్లాటినం, టోపాజ్, రూబీ, డైమండ్. బ్రాంజ్ ర్యాంక్ అవ్వాలనుకోండి, మన యొక్క ఫస్ట్ లెవెల్లో 8000 జెడ్ వాల్యూమ్ అవ్వాలి. మన ఫస్ట్ లెవెల్ మొత్తం మీద 8000 జెడ్ వాల్యూమ్ అయితే మనం బ్రాంజ్ ర్యాంక్ అవుతాం. సింపుల్గా చెప్తానండి, 8000 జెడ్ వాల్యూమ్ అంటే మనం ఫస్ట్ లెవెల్ అంటే మనం డైరెక్ట్ మెంబర్స్ అనమాట. మనం రిఫర్ చేసేటటువంటి వ్యక్తి 1599 రూపాయలతోటి జాయిన్ అయితే 1000 జెడ్ వాల్యూమ్ వస్తుంది కదా ఒక్కొక్కరికి. అంటే 8 మందిని రిఫర్ చేసామనుకోండి, మనం 8000 జెడ్ వాల్యూమ్ కంప్లీట్ అయిపోతుంది, మనం బ్రాంజ్ ర్యాంక్ అచీవ్ అవుతాం. ఈ రకంగా 8 మ్యాట్రిక్స్లో సింపుల్గా వెళ్తున్నా సరే మనం ర్యాంకులన్నీ అచీవ్ అవ్వచ్చు. అదే సిల్వర్ ర్యాంక్ అవ్వాలంటే మన యొక్క సెకండ్ లెవెల్ నుంచి సెకండ్ లెవెల్లో 40,000 జెడ్ వాల్యూమ్ కంప్లీట్ అవ్వాలి. గోల్డ్ ర్యాంక్ అవ్వాలంటే మన యొక్క థర్డ్ లెవెల్లో 1,60,000 జెడ్ వాల్యూమ్ కంప్లీట్ అవ్వాలి. ప్లాటినం ర్యాంక్ అవ్వాలి అంటే మన యొక్క ఫోర్త్ లెవెల్లో 6,40,000 జెడ్ వాల్యూమ్ కంప్లీట్ అవ్వాలి. టోపాజ్ ర్యాంక్ అచీవ్ అవ్వాలంటే మన యొక్క ఫిఫ్త్ లెవెల్లో 25,60,000 జెడ్ వాల్యూమ్. రూబీ ర్యాంక్ అచీవ్ అవ్వాలంటే మన యొక్క సిక్స్త్ లెవెల్లో 1,02,40,000 జెడ్ వాల్యూమ్. డైమండ్ ర్యాంక్ అచీవ్ అవ్వాలంటే మన యొక్క సెవెంత్ లెవెల్లో 4,09,60,000 జెడ్ వాల్యూమ్. ఇక్కడ మీరు సింపుల్గా వీటిని చూసి కంగారు పడే పని లేదండి. 8 మ్యాట్రిక్స్లో సపోజ్ మనం డైరెక్ట్గా 8 మందిని జాయిన్ చేస్తే బ్రాంజ్ అయిపోతుంది, అంటే 1599 రూపీస్ తోటి. అలాగా ప్రతి ఒక్కరూ 8 మందిని చేసుకుంటూ పోతే సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ ఇవన్నీ కూడా ఫిల్అప్ అవుతూ ఉంటాయి. ర్యాంకులు అనేది చాలా ఈజీ. ఎప్పుడైతే మనం ర్యాంకులు అచీవ్ చేస్తామో ర్యాంకులకి తగినట్లుగా మనకి ప్రాఫిట్ షేరింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సపోజ్ బ్రాంజ్ ర్యాంక్ అయ్యామనుకోండి, బ్రాంజ్ ర్యాంక్ అవడంతో కంపెనీ వారు 2% రాయల్టీ ప్రతిరోజు అండి వారికి వచ్చేటటువంటి ఇన్కమ్ ఏదైతే ఉందో ప్రాఫిట్, ఆ ప్రాఫిట్లో నుంచి 2% ప్రతిరోజు ఇస్తారు. అలాగా 3 నెలల పాటు ఎలాంటి కండిషన్ లేకుండా ఇస్తారు. 3 నెలల తర్వాత మాత్రం సెల్ఫ్గా 300 జెడ్ వాల్యూమ్ కంప్లీట్ చేసుకుంటే కంటిన్యూ ఆగకుండా, అంటే ఎవ్రీ మంత్ అండి ప్రతి నెల 300 జెడ్ వాల్యూమ్ సెల్ఫ్గా మెయింటైన్ చేస్తే సరిపోతుంది. ప్రతిరోజు 2% ఆగకుండా వస్తూనే ఉంటుంది. అదే మనం సిల్వర్ ర్యాంక్ అచీవ్ అయితే 1.5% డైలీ రాయల్టీ ఇస్తుంది. 3 నెలల పాటు ఎలాంటి కండిషన్ లేకుండా కంటిన్యూగా ఇస్తుందండి. ఆ తర్వాత ప్రతి నెల మనం 600 జెడ్ వాల్యూమ్ కంటిన్యూ చేస్తున్నాం అనుకోండి, మనకి కంటిన్యూ వస్తుంది. లేదంటే రాదు. ఏ నెల అయితే మనం 600 జెడ్ వాల్యూమ్ మెయింటైన్ చేస్తామో ఆ నెల తర్వాత మరలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. అలాగనమాట. ఇక గోల్డ్ ర్యాంక్ అచీవ్ అయితే 1.75% 3 నెలల పాటు ఎలాంటి కండిషన్ లేకుండా ప్రతిరోజు ఇస్తుంది. ఆ తర్వాత ఎవ్రీ మంత్ మనం 900 జెడ్ వాల్యూమ్ మెయింటైన్ చేయాలి సెల్ఫ్గా. అదే ప్లాటినం ర్యాంక్ అచీవ్ అయితే 1.5% 3 నెలల పాటు కండిషన్ లేకుండా ప్రతిరోజు ఇస్తుంది.
ఆ తర్వాత 3 నెలల తర్వాత మాత్రం ప్రతి నెల 1200 జెడ్ వాల్యూమ్ మనం సెల్ఫ్గా మెయింటైన్ చేస్తే సరిపోతుంది. ఇక టోపాజ్ ర్యాంక్ అచీవ్ అయితే 1.5%, 3 నెలల పాటు ఎలాంటి కండిషన్ లేదు. 3 నెలల తర్వాత మాత్రం సెల్ఫ్గా 1800 జెడ్ వాల్యూమ్ మనం మెయింటైన్ చేస్తే సరిపోతుంది. ఇక రూబీ ర్యాంక్ అచీవ్ అయితే 1.25% డైలీ రాయల్టీ ఇస్తుంది. 3 నెలల పాటు ఎలాంటి కండిషన్ లేకుండా ప్రతిరోజు ఇస్తూనే ఉంటుంది. ఆ తర్వాత మాత్రం ఎవ్రీ మంత్ 2400 జెడ్ వాల్యూమ్ మన సెల్ఫ్గా మెయింటైన్ చేస్తే సరిపోతుంది, ఎక్కడ ఆగదనమాట. ఇక డైమండ్ ర్యాంక్ అచీవ్ అయితే 1% డైలీ రాయల్టీ ఇస్తారండి. 3 నెలలు కాదు, కంటిన్యూగా లైఫ్ టైం మనం ఎటువంటి జెడ్ వాల్యూమ్ మెయింటైన్ చేయకపోయినా కంటిన్యూగా రాయల్టీ ప్రతిరోజు తీసుకుంటూనే ఉంటాం. అంతేకాదండి, టీమ్ సపోర్ట్ బోనస్ రూపంలో ప్రతిరోజు 2% కూడా ఇస్తుంది. ప్రతిరోజు 2% అండి. ఎప్పుడైతే మనం ర్యాంక్ అచీవ్ అవుతామో మన డైరెక్ట్గా ఎంతమంది ఉంటారో వాళ్ళు సంపాదించుకునేటటువంటి సంపాదన ఏదైతే ఉంటుందో దానిలో నుంచి మనకి 2%, అంటే దానిలో నుంచి అంటే వాళ్ళ దానిలో నుంచి కాదు, ఎంతైతే మన డైరెక్ట్ మెంబర్స్ సంపాదించుకుంటారో ఆ సంపాదనకి 2% కంపెనీ మనకి ఇవ్వటం జరుగుతుంది. అంటే సపోజ్ ఎగ్జాంపుల్గా ఒక 4 వ్యక్తులు ఏబిసిడి అని 4 ఉన్నారనుకోండి, వాళ్ళు ప్రతిరోజు 71,000 రూపాయలు 4 మీద మొత్తం టోటల్గా సంపాదించుకుంటుంటే ఆ 71,000 రూపాయలకి 2%, అంటే 1,420 రూపాయలు మనకి కంపెనీ ఇస్తుందన్నమాట. ఆ రకంగా మనకి ఎంతమంది డైరెక్ట్లు ఉంటే వాళ్ళు సంపాదించుకునేటటువంటి సంపాదన ఏదైతే ఉంటుందో దానికి 2% మనకి కంపెనీ ఇస్తుంది. ఇక్కడ ఏది క్యాల్కులేట్ చేస్తుందంటే వాళ్ళ యొక్క రెఫరల్ ఇన్కమ్, టీమ్ లెవెల్ ఇన్కమ్, టీమ్ రీపర్చేజ్ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో ఆ వచ్చేటటువంటి ఆదాయం ఏదైతే ఉంటుందో ఆ ఆదాయం మీద మనకి 2% ఇస్తుంది కంపెనీ. అంతేకాదండి, ఇప్పటి వరకు ఏ కంపెనీ అయినా మనం ర్యాంకులు సాధిస్తే మనకి అచీవ్మెంట్స్ ఇస్తుంది, కానీ మన కింద 20 లెవెల్స్లో ఎవరు ఏ ర్యాంక్ సాధిస్తున్నా దానికి సంబంధించినటువంటి టీమ్ అచీవర్స్ ఇన్కమ్ అనేది మనం సంపాదించుకుంటాం. ఇక్కడ చూడండి, మన కింద 20 లెవెల్స్లో సపోజ్ బ్రాంజ్, సిల్వర్, గోల్డ్, ప్లాటినం, టోపాజ్, రూబీ, డైమండ్ ఎవరు ఎక్కడ ఏ లెవెల్లో అవుతున్నా సరే దానికి తగినటువంటి లెవెల్ ఇన్కమ్ మనకి ఇస్తుంది. ఫస్ట్ లెవెల్లో బ్రాంజ్కి 30 రూపీస్, సిల్వర్కి 70 రూపాయలు, గోల్డ్కి 700 రూపాయలు, ప్లాటినంకి 3,000 రూపాయలు, టోపాజ్కి 15,000, రూబీకి 30,000, డైమండ్కి 50,000 రూపాయలు. అంటే మన కింద 20 లెవెల్స్లో వచ్చేటటువంటి ఇన్కమ్ ఫస్ట్ లెవెల్ నుంచి డైమండ్కి 50,000 రూపాయలు అండి, మన ఫస్ట్ లెవెల్ ఎవరన్నా డైమండ్ అయితే. అదే సెకండ్ లెవెల్లో బ్రాంజ్ అయ్యారనుకోండి 25 రూపాయలు, సెకండ్ లెవెల్లో ఎవరన్నా సిల్వర్ అయితే 50 రూపాయలు, ఎవరైనా గోల్డ్ అయితే 500 రూపాయలు, ప్లాటినం అయితే 2,500 రూపాయలు, టోపాజ్ అయితే 10,000 రూపాయలు, రూబీ అయితే 20,000 రూపాయలు, డైమండ్ అయితే 30,000 రూపాయలు. సెకండ్ లెవెల్ ఇలా ఈ రకంగా ర్యాంకును బట్టి వాళ్ళు అయ్యేటటువంటి ర్యాంకును బట్టి మనకు ఆదాయం. ఇక మూడో లెవెల్లో ఎవరైనా బ్రాంజ్ అవుతున్నారు అనుకోండి 20 రూపాయలు, సిల్వర్ అవుతుంటే 40 రూపాయలు, గోల్డ్ అవుతుంటే 300 రూపాయలు, ప్లాటినం అవుతుంటే 2,000 రూపాయలు, టోపాజ్ అయితే 7,000 రూపాయలు, రూబీ అయితే 10,000 రూపాయలు, డైమండ్ అయితే 20,000 రూపాయలు. అదే నాలుగో లెవెల్లో బ్రాంజ్ ర్యాంక్ అవుతున్నాడు అనుకోండి 15 రూపాయలు, సిల్వర్ అయితే 30 రూపాయలు, గోల్డ్ అయితే 200 రూపాయలు, ప్లాటినం అయితే 1,500 రూపాయలు, టోపాజ్ అయితే 5,000 రూపాయలు, రూబీ అయితే 8,000 రూపాయలు, డైమండ్ అయితే 15,000 రూపాయలు. అదే ఐదో లెవెల్లో బ్రాంజ్ అవుతున్నారు అనుకోండి 10 రూపాయలు, సిల్వర్ అవుతుంటే 20 రూపాయలు, గోల్డ్ అవుతుంటే 100 రూపాయలు, ప్లాటినం అవుతుంటే 1000 రూపాయలు, టోపాజ్ అవుతుంటే 2,000 రూపాయలు, రూబీ అవుతుంటే 5,000 రూపాయలు, డైమండ్ అయితే 10,000 రూపాయలు. అదే ఇక ఆరో లెవెల్ నుంచి 20వ లెవెల్ దాకా బ్రాంజ్ అవుతున్నా అనుకోండి ఎవరన్నా 5 రూపాయలు వస్తుంది, సిల్వర్ అయితే 10 రూపాయలు, గోల్డ్ అయితే 50 రూపాయలు, ప్లాటినం అయితే 300 రూపాయలు, టోపాజ్ అయితే 1000 రూపాయలు, రూబీ అయితే 2,500, డైమండ్ అయితే 5,000 రూపాయలు. ఈ రకంగా ఎవరు ఎక్కడ మన కింద ఏ లెవెల్లో ఏ ర్యాంక్ సాధిస్తున్నా ఆ ర్యాంక్కి తగినటువంటి అచీవర్స్ ఇన్కమ్ మనం పొందొచ్చు కంపెనీ దగ్గర నుంచి. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, సపోజ్ మనం గోల్డ్ ర్యాంక్లో ఉంటే మన కింద ప్లాటినం అవుతున్నారు అనుకోండి, మనకు ఆ ఇన్కమ్ వస్తుందా అంటే వస్తుందండి. ఎక్కడా కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా మనకి టీమ్ అచీవర్స్ ఇన్కమ్ వ్యాలెట్లో యాడ్ అవుతూ ఉంటుంది. అయితే అది హోల్డ్ చేయబడుతుందండి. ఎప్పుడైతే మనం ప్లాటినం ర్యాంక్ అచీవ్ అవుతామో అప్పటి వరకు ఆ ఇన్కమ్ అక్కడ హోల్డ్ అవుతుంది. ఆ తర్వాత అది రిలీజ్ అయిపోతుంది. మనం ఆ ర్యాంక్కి అచీవ్ అయ్యాక హ్యాపీగా మనం విత్డ్రా పెట్టుకోవచ్చు. అంతేకాదండి, ప్రోడక్ట్ పర్చేజ్ చేస్తే మనకి క్యాష్ బ్యాక్ రూపంలో ఇస్తుంది అని చెప్పాం కదా, రీపర్చేజ్ చేసినా కానీ క్యాష్ బ్యాక్ వస్తుంది. ఆ క్యాష్ బ్యాక్ అంతా కూడా మనం సర్వీసులు వాడుకోవచ్చు. మొబైల్ రీఛార్జ్, డిటిహెచ్ రీఛార్జ్, ఫాస్టాగ్, పోస్ట్ పెయిడ్ బిల్, అదేవిధంగా గ్యాస్ బుకింగ్కి
వీటన్నిటికీ మనం ఆ క్యాష్ బ్యాక్ రూపంలో సంపాదించుకునే ఫెసిలిటీ కంపెనీ ఇస్తుంది. ఇక్కడ సపోజ్ సెల్ఫ్గా అయితే మొబైల్ రీఛార్జ్ డిటిహెచ్ రీఛార్జ్కి 4% ఇస్తుంది. అదే 20 లెవెల్స్లో ఎవరైనా మొబైల్ డిటిహెచ్ రీఛార్జ్ చేసుకుంటే మొదటి లెవెల్ నుంచి 0.4%, సెకండ్ లెవెల్ నుంచి 0.3%, థర్డ్ లెవెల్ నుంచి 0.2%, ఫోర్త్ లెవెల్ నుంచి 0.1%, ఇక ఫిఫ్త్ లెవెల్ నుంచి 20th లెవెల్ దాకా 0.06%. అయితే ఇక్కడ అందరం చూసుకోవాల్సింది, ఇది ప్రతి ఇంటికి వాళ్ళ ఇంట్లో మాత్రమే మొబైల్ రీఛార్జీలు చేసుకునేటటువంటి యాప్ కాబట్టి, ఇంటి పర్పస్ కాబట్టి కంపెనీ లిమిటెడ్గా ఇచ్చిందండి. ఒక యాక్టివ్ యూజర్ అనుకోండి, ప్రొడక్ట్స్ పర్చేజ్ చేసినటువంటి వ్యక్తికి నెలకి 10 రీఛార్జీలు ఇస్తుంది, లిమిట్ 2,500 రూపాయల వరకు. అదే ర్యాంక్ హోల్డర్ అయితే 15 రీఛార్జీలు ఇస్తుంది, లిమిట్ 3,500 రూపాయల వరకు. డైలీ అయితే ఒక మొబైల్ రీఛార్జ్, ఒక డిటిహెచ్ రీఛార్జ్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం వచ్చేసరికి 1,200 రూపాయలు మనం వాడుకోవచ్చు అట్ ఏ టైం అనమాట. అయితే టైమింగ్ ఉందండి, మార్నింగ్ 10 గంటల నుంచి నైట్ 8 గంటల వరకు మనకి అన్ఇంటరప్టెడ్ సర్వీసులు మనకి ఇస్తూ ఉంటుంది. ఇక్కడ వచ్చేటటువంటి సెల్ఫ్ కమిషన్ 4% ఏదైతే ఉందో ఆ 4%లో 2% ఈ టీమ్ ద్వారా వచ్చేటటువంటి 20 లెవెల్స్ నుంచి వచ్చేటటువంటి 2% మొత్తం అంతా కూడా రీపర్చేజ్ వ్యాలెట్లో ఇస్తుంది. ఆ రీపర్చేజ్ వ్యాలెట్ను ఉపయోగించుకొని మనం ఆ ప్రొడక్ట్స్ని రీపర్చేజ్ చేసుకోవచ్చు, లేదా రీపర్చేజ్ వ్యాలెట్ P2P కూడా చేసుకోవచ్చు. మన కింద టీంకి కూడా రీపర్చేజ్ వ్యాలెట్ నుంచి ఫండ్ పంపించవచ్చు. మినిమం ట్రాన్స్ఫర్ వచ్చేసరికి 100 రూపాయలు. అంతేకాదండి, మొబైల్ పోస్ట్ పెయిడ్ కట్టినా, ఫాస్టాగ్ బిల్ పే చేసినా, గ్యాస్ బిల్ పే చేసినా మనకి సెల్ఫ్గా 2 రూపీస్ వస్తుంది. అంతేకాదు 20 లెవెల్స్ మీద కూడా ఇన్కమ్ ఉంది. పోస్ట్ పెయిడ్కి, ఫాస్టాగ్కి, గ్యాస్కి మనకి 20 లెవెల్స్ నుంచి వచ్చేటటువంటి ఇన్కమ్ ఎంతో చూద్దాం. మొదటి లెవెల్ నుంచి 0.25, రెండో లెవెల్ నుంచి 0.2, మూడో లెవెల్ నుంచి 0.15, నాలుగో లెవెల్ నుంచి 0.1, ఇక 5వ లెవెల్ నుంచి 20వ లెవెల్ దాకా 0.01875. ఇక్కడ కూడా సింపుల్గా పోస్ట్ పెయిడ్ అనుకోండి, యాక్టివ్ యూజర్కి అయితే ఒక పోస్ట్ పెయిడ్ కట్టుకోవచ్చు, నెలకు ఒక బిల్ పే చేసుకోవచ్చు, 1000 రూపాయలు లిమిట్. అదే ర్యాంక్ హోల్డర్ అయితే 2 మొబైల్ బిల్ పే చేసుకోవచ్చు, లిమిట్ వచ్చేసరికి 1,500 రూపాయలు. టైమింగ్ సేమ్ అండి, ఉదయం 10 నుంచి నైట్ 8 గంటల వరకు. లెవెల్ ఇన్కమ్ పొందాలి అంటే యాక్టివ్ రిఫరల్స్ని బేస్ చేసుకుని ఉంటుంది, అది కామన్ కండిషన్ 20 లెవెల్స్ మీద. ఇక ఫాస్టాగ్ వచ్చేసరికి సెల్ఫ్గా అయితే 2 బిల్స్ కట్టుకోవచ్చు అండి, వెహికల్ బిల్స్. అదే ర్యాంక్ హోల్డర్స్ అయితే 3 వెహికల్ బిల్స్ కట్టుకోవచ్చు ఫాస్టాగ్. అది ఆ రకంగా మనకి కండిషన్ ఉంది. అయితే ఇక్కడ ఇంకొక అదనపు సర్వీస్ కూడా ఉందండి, వెహికల్ ఇన్సూరెన్స్. ఈ వెహికల్ ఇన్సూరెన్స్ సర్వీస్కి సెల్ఫ్గా 5% వస్తుంది. ఆ 5% కూడా అన్లిమిటెడ్ అండి. ఇది ఫ్రీ యూజర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫ్రీ యూజర్ కూడా సపోజ్ మనం ప్రొడక్ట్ పర్చేజ్ చేయడానికి డబ్బులు లేవనుకోండి, డబ్బులు లేకపోతే ఫ్రీ మెంబర్ కూడా యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత జాయిన్ అయిన అంటే యాక్టివ్ చేసుకోకుండానే ఈ వెహికల్ ఇన్సూరెన్స్లు పే చేసుకుంటూ, ఆటోది కావచ్చు, లారీది కావచ్చు, బస్సులది కావచ్చు, ఏదైనా సరే ఇన్సూరెన్స్ పే చేసి అలా వచ్చినటువంటి ఆదాయం ద్వారా మనం ప్రోడక్ట్ పర్చేజ్ చేసి ఐడి యాక్టివ్ చేసుకొని మనం విత్డ్రాల్స్ కూడా పెట్టుకోవచ్చు. అంతేకాదు 20 లెవెల్ నుంచి కూడా మనకి అన్లిమిటెడ్ కమిషన్ ఉందండి. మొదటి లెవెల్ నుంచి 1%, సెకండ్ లెవెల్ నుంచి 20th లెవెల్ వరకు 0.1052%, అంటే 20 లెవెల్స్ మీద 3% అండి. ఈ సర్వీస్ అనేది అన్లిమిటెడ్ సర్వీస్ మనం వాడుకోవచ్చు, అన్లిమిటెడ్గా. ఎక్కడా కూడా కండిషన్ లేదు, నెలకి ఇంతే చేయాలి అనే కండిషన్ లేదు, రోజుకి ఇంతే చేయాలనే కండిషన్ కూడా లేదు. ప్రతిరోజు 1,00,000 రూపాయల బిజినెస్ మన టీం నుంచి జరిగింది అనుకోండి, ఇన్సూరెన్స్ అంటే 3,000 రూపాయలు మనం సంపాదించుకోవచ్చు ఓన్లీ ఇన్సూరెన్స్ సర్వీస్ మీదే. ఈ రకంగా అన్లిమిటెడ్ సర్వీస్ ఇది. అంతేకాదండి, కంపెనీలో ఈ ప్రొడక్ట్స్ పర్చేజ్ మీద వచ్చేటటువంటి ప్రాఫిట్ని మనకి రాయల్టీ రూపంలో 5% రాయల్టీ ఇస్తానంటుంది కంపెనీ. అయితే దానికి చిన్న కండిషన్ ఉంది. సెల్ఫ్గా మన యొక్క సెల్ఫ్ ఐడిలో 1800 జెడ్ వాల్యూమ్ మెయింటైన్ చేసామనుకోండి, ఎవ్రీ మంత్ నెలకు ఒకసారి 5% ఇస్తుంది. సేమ్ ఈ 5%ఏ కాదండి, 1800 జెడ్ వాల్యూమ్ మెయింటైన్ చేస్తే మనకి ర్యాంక్ రాయల్టీ ప్రతిరోజు వస్తుంది, ఆగకుండా 3 నెలల తర్వాత కూడా. చూడండి, బెనిఫిట్ అయితే ఒక్కసారి సెల్ఫ్గా మెయింటైన్ చేస్తే అన్ని రకాల బెనిఫిట్లు కూడా ఉన్నాయి. అంతేకాదు కంపెనీలో ఫ్రాంచైజ్ ఇన్కమ్ కూడా ఇస్తుందండి. మనం కంపెనీ ద్వారా ఫ్రాంచైజ్ తీసుకొని మనం ఫ్రాంచైజ్ ద్వారా 25,000 రూపాయలు సేల్ చేసామనుకోండి, 1% కమిషన్ వస్తుంది. 50,000 రూపాయలు సేల్ జరిగితే 2%, 1,00,000 రూపాయలు సేల్ జరిగితే 3%, 2,00,000 రూపాయలు సేల్ జరిగితే 4%, 3,00,000 రూపాయలు సేల్ జరిగితే 5%,
4 లక్షల రూపాయల సేల్ జరిగితే 6%, 5 లక్షల రూపాయల సేల్ జరిగితే 7%. ఈ రకంగా ఫ్రాంచైజీలో జరిగేటటువంటి సేల్ని బట్టి మనకి కమిషన్ ఉంటుంది. మినిమం ఫ్రాంచైజ్ సేల్ వచ్చేసరికి 25,000 రూపాయలు తక్కువ చూసుకోవాలి. అయితే మన ఫ్రాంచైజీలో ఎట్ ఏ టైం 1 లక్ష రూపాయలు సింగిల్ ట్రాన్సాక్షన్ చేసామనుకోండి, మనకి ప్రమోషనల్ మెటీరియల్ కూడా కంపెనీ ఉచితంగా ఇస్తుంది. ఇక ర్యాంకులు అచీవ్ చేసినందుకు మనకు వచ్చేటటువంటి బెనిఫిట్లన్నీ ఒకసారి చూద్దాం. మనం బ్రాంజ్ ర్యాంక్ అచీవ్ అయ్యామనుకోండి, ఆరోగ్యవంతమైనటువంటి 60 ట్యాబ్లెట్స్ కలిగినటువంటి డిటాక్స్ టీ అనే ప్రోడక్ట్ మనకి ఇంటికి వస్తుంది ఫ్రీగా. 2% డైలీ రాయల్టీ ఉంది. టీమ్ సపోర్ట్ బోనస్ డైలీ 2%. అదే మనం సిల్వర్ ర్యాంక్ అచీవ్ అయితే స్మార్ట్ ఫోన్ ఫండ్ కింద 8,000 రూపాయలు కంపెనీ ఇస్తుందండి రివార్డ్. ఇది ప్రతి నెల 2,000 రూపాయల చొప్పున 4 నెలల పాటు అందిస్తుంది. ఇక ఫ్రీ ఎంట్రీ ఉందండి. జెప్ అంటే జెడ్పే ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్ జరిగిన ప్రతిసారి కాకుండా ఫస్ట్ టైం మనం ఎంట్రీ ఇచ్చేటప్పుడు ఫ్రీగా ఒక మీటింగ్కి వెళ్ళొచ్చు. 1.5% డైలీ రాయల్టీ, టీమ్ సపోర్ట్ బోనస్ డైలీ 2%. అదే మనం గోల్డ్ ర్యాంక్ అచీవ్ అయ్యామనుకోండి, ల్యాప్టాప్ ఫండ్ కింద మనకి 16,000 రూపాయలు రివార్డ్ ఇస్తుంది. 4 నెలల పాటు ఇస్తుంది. ప్రతి నెల 4,000 రూపాయల చొప్పున. ఒక ఎల్డిపి టికెట్ అంటే లీడర్షిప్ డెవలప్మెంట్ మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఆ ప్రోగ్రామ్కి ఒక ప్రోగ్రామ్కి మాత్రం టికెట్లో డిస్కౌంట్ ఇస్తుంది. 1.75% డైలీ రాయల్టీ, టీమ్ సపోర్ట్ బోనస్ డైలీ 2%. అదే ప్లాటినం ర్యాంక్ అయ్యామనుకోండి, బైక్ ఫండ్ కింద 32,000 రూపాయలు కంపెనీ రివార్డ్ ఇస్తుంది. ప్రతి నెల 8,000 రూపాయల చొప్పున 4 నెలల పాటు. ఒక ఎల్డిపి టికెట్ ఫ్రీ ఇస్తుంది. 1.5% డైలీ రాయల్టీ, టీమ్ సపోర్ట్ బోనస్ డైలీ 2%. ఇక టోపాజ్ ర్యాంక్ అచీవ్ అయితే కార్ ఫండ్ కింద 2 లక్షల రూపాయలు కంపెనీ అందిస్తుంది. ప్రతి నెల 50,000 రూపాయల చొప్పున 4 నెలల పాటు ఇస్తుంది. అంతేకాదు ఫారెన్ ట్రిప్ థాయిలాండ్ కూడా ఎంజాయ్ చేయడానికి ఒక ట్రిప్ ఇస్తుంది. 1.5% డైలీ రాయల్టీ, టీమ్ సపోర్ట్ బోనస్ డైలీ 2%. అదే రూబీ ర్యాంక్ అచీవ్ అయ్యామనుకోండి, లగ్జరీ కార్ ఫండ్ కింద 5 లక్షల రూపాయలు కంపెనీ ఇస్తుంది. ప్రతి నెల 1,25,000 రూపాయల చొప్పున 4 నెలల పాటు అందిస్తుంది. ఫారెన్ ట్రిప్ మలేషియా ట్రిప్ ఇస్తుంది. 1.25% డైలీ రాయల్టీ, టీమ్ సపోర్ట్ బోనస్ డైలీ 2%. అంతేకాదండి డైమండ్ ర్యాంక్ అచీవ్ అయితే లగ్జరీ హౌస్ ఫండ్ కింద 12 లక్షల రూపాయలు ఇస్తుంది. ప్రతి నెల 3 లక్షల రూపాయల చొప్పున 4 నెలల పాటు ఇస్తుంది. ఫారెన్ ట్రిప్ దుబాయ్ ఎంజాయ్ చేయొచ్చు. 1% డైలీ రాయల్టీ, టీమ్ సపోర్ట్ బోనస్ డైలీ 2%. ఇక కంపెనీ యొక్క హైలైట్స్ చూద్దాం. రిజిస్ట్రేషన్ ఫ్రీ, మేనేజ్మెంట్ సర్వీస్ ఛార్జ్ కింద 10% ఉంటుంది. 2% టీడీఎస్ డిడక్షన్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్. బ్యాంక్ విత్డ్రాయల్కైతే 10% మేనేజ్మెంట్ సర్వీసెస్ ప్లస్ 2% టీడీఎస్ అండి. ఈ టీడీఎస్ అనేది మనకి ఫామ్ 16A రూపంలో ఎవ్రీ ఇయర్ మనకి అందజేస్తుంది. సెల్ఫ్ ఫండ్ వ్యాలెట్కి అంటే మన ఎర్నింగ్ వ్యాలెట్ నుంచి ఫండ్ వ్యాలెట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంటే మినిమం 100 రూపాయలు ఉన్న ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మనం మినిమం బ్యాంక్ విత్డ్రాయల్ పెట్టుకోవాలి అంటే 500 రూపాయలు ఉంటే బ్యాంక్ విత్డ్రాయల్ పెట్టుకోవచ్చు. సోమవారం నుంచి శుక్రవారం వరకు, శని ఆదివారాలు సెలవు. మనం P2P చేయాలనుకోండి, ఫండ్ వ్యాలెట్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంటే మినిమం 50 రూపాయలు ఉన్నా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మనం బ్యాంకుకి పెట్టినటువంటి విత్డ్రాల్ అనేది 24 గంటల తర్వాత మన బ్యాంక్ అకౌంట్లో యాడ్ అవుతుంది. 24/7 కస్టమర్ సపోర్ట్ సిస్టమ్ ఉంది. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై చేయబడతాయి. మనం ఏదైతే ర్యాంక్ అచీవ్ అవుతామో దానికి రివార్డ్స్ ఉన్నాయి కదా, మొబైల్ ఫండ్ ఇలాగా, అవి మనం ర్యాంక్ అచీవ్ చేసిన తర్వాత ఫస్ట్ మొత్తం 4 ఇన్స్టాల్మెంట్లు కదా ఒక్కొక్క ర్యాంక్కి. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ మాత్రం మనం ఏ రోజు ర్యాంక్ అచీవ్ అవుతామో ఆ రోజు ఇన్స్టాంట్గా ఇస్తుంది. ఇక నెక్స్ట్ 3 ఇన్స్టాల్మెంట్లు మాత్రం ఆ ర్యాంక్ అచీవ్ చేసినటువంటి డేట్లో ప్రతి నెల నెక్స్ట్ మంత్లో 3 నెలల పాటు కంటిన్యూగా ఇస్తుంది. ఇక లెవెల్ ఇన్కమ్ అనేది మన యాక్టివ్ రిఫరల్స్ని బేస్ చేసుకొని లెవెల్ ఇన్కమ్ అనేది ఓపెన్ అవుతుంది. ఆల్ రైట్స్ రిజర్వ్ టు జెడ్ బజార్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. కంపెనీ వారు ఫ్రాంచైజ్కి గోవా ట్రిప్ ఇస్తున్నాడు. ఫ్రాంచైజ్కే కాదు ఇంకా ఉంది, గోవా ట్రిప్ అనేది ఆఫర్ చేసింది. ముందుగా ఫ్రాంచైజ్ మెంబర్స్ కోసం ఏంటి ఆఫర్ అనేది చూద్దాం. 15వ తారీఖు మార్చి నుంచి 15వ తారీఖు మే వరకు ఎవరైతే 3 లక్షల రూపాయల బిజినెస్ కంప్లీట్ చేస్తారో ఫ్రాంచైజ్ మెంబర్స్ వాళ్ళకి గోవా ట్రిప్ అండి, క్రూజ్ షిప్లో డిన్నర్ చేసేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. 3 days 2 nights. అంతేకాదండి నార్మల్ యూజర్ కూడా అంటే నార్మల్ మెంబర్ కూడా కంపెనీలో జాయిన్ అయినటువంటి డిస్ట్రిబ్యూటర్ కూడా గోవాకి వెళ్ళే అవకాశం ఉంది, ఫ్రాంచైజ్ వాళ్ళే కాకుండా. అది ఎలాగంటే మీరు సపోజ్ గోల్డ్ ర్యాంక్ అచీవ్ అయ్యారనుకోండి, 21 మార్చి నుంచి
20 మే మధ్యలో ఎవరైతే గోల్డ్ ర్యాంక్ అచీవ్ అవుతారో వాళ్ళు 3 days 2 nights ఫ్రీగా వెళ్తారండి. సెల్ఫ్గా 1200 జెడ్ వాల్యూమ్ కూడా మెయింటైన్ చేయాలి ఈ 3 months గ్యాప్లో. అంతేకాదండి, బ్రాంజీ, సిల్వరు, ప్లాటినం ఎవరైనా సరే వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇచ్చింది. ఎవరైతే బ్రాంజీ, సిల్వరు అబోవ్ ఎవరైతే ఉంటారో గోల్డ్ కాకుండా ఈ టైంలో వాళ్ళు కూడా సెల్ఫ్గా 1200 జెడ్ వాల్యూమ్ సెల్ఫ్గా మెయింటైన్ చేయాలి. 5 levels 1, 2, 3, 4, 5 levels మీద మొత్తం కలిపి 2 లక్షల రూపాయలు జెడ్ వాల్యూమ్ కంప్లీట్ చేయాలి. అప్పుడు 3 days 2 nights హ్యాపీగా గోవాలో ఈ సమ్మర్లో ఎంజాయ్ చేయవచ్చు. అంతేకాదు క్రూజ్ షిప్లో ఒక నైట్ ఫుల్గా చిల్ అవ్వచ్చు. ఇదండి కంపెనీ వారు మనకి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి బిజినెస్ ప్లాన్. అదర్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్లో లేని విధంగా మనకి ఎలాంటి రీపర్చేజ్ చేసుకున్నా చేసుకోకపోయినా ఫస్ట్ జాయిన్ అయ్యి టీమ్ చేసుకుంటూ ఉంటే 20 levels ఇన్కమ్ అనేది వస్తూనే ఉంటుంది, ఎక్కడ ఆగదు. జాయినింగ్స్ మీద ఇన్కమ్ ఎక్కడా కూడా కండిషన్ లేదు. అయితే 20 levels తీసుకోవాలంటే 20 levels 20 మంది డైరెక్ట్లు ఉండాలి. ఎంత డైరెక్ట్లు ఉంటే ఎంతమంది డైరెక్ట్లు ఉంటే అన్ని లెవెల్ ఇన్కమ్స్ వస్తాయి. కాబట్టి అది అర్థం చేసుకోండి. మన లైఫ్ సక్సెస్ అవడం కోసం మనకి ఇంత మంచి ప్లాన్ని అంటే బ్లూ ప్రింట్ని మనకి అందజేసినటువంటి కంపెనీకి థ్యాంక్ యూ చెప్పాలండి. వీడియో మీకు నచ్చింది అని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. కొత్తవారు వీడియోని లైక్ చేయండి, అంతేకాదు షేర్ చేయండి. తిరిగి మరొక వీడియోతో మిమ్మల్ని అందరినీ మీట్ అవుతాను. టిల్ దెన్ జై హింద్.